మరి ఎందుకు ఉపవాసం చేసుకుని ప్రార్థన చేయాలని బైబిల్ రాసిన మాట కదా. మత్తయి సువార్త 9:15. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంట వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఈ లోకంలో ప్రభు లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ప్రభు తన పిల్లలతో ఉన్నప్పుడు సో ప్రభు ఏమంటారంటే పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు దుఃఖం ఎందుకు? దుఃఖం ఉండదు వాళ్ళు కాబట్టి ఉపవాసం చేసుకోరు. ప్రభు పెళ్లి కుమారుడు కాబట్టి ప్రభు అక్కడ ఉంటే లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయక్కర్లేదు. ప్రభు లేనప్పుడు ఉపవాసం మనం ఎందుకు? అదే కదా దాని అర్థం. మన దగ్గర ప్రభు లేడు, ఇక్కడ భౌతికంగా ప్రభు లేడు, ఆత్మీయంగా ఉన్నాడు. ఇక్కడ భౌతికంగా రాగలుగుతాడు పెద్ద ప్రాణం కాదు, కానీ ప్రభుకి కొన్ని నిర్ణయం కాలం కాబట్టి ప్రభు ఇక్కడ ఉండట్లేదు, ఏదో ఆయన ఉద్దేశం. సో బైబిల్ వాక్యం ఆడండి కాబట్టి మనకి ప్రభు లేడు కాబట్టి మనం ఉపవాసం చేస్తాం, ఉపవాసం చేసి ప్రాణం తీసుకుంటాం. ఓకే, ఇది మొదటి కారణం. రెండోది ఎక్కువ చూద్దాం. ఇది గంభీరమైన విషయం. లూకా సువార్త 17:10. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఇది అర్థం చాలా భయంకర అర్థం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏమంటారంటే నేను నిష్ప్రయోజనమైన దాసుని. అన్నీ చేసినప్పుడు అప్పుడు నేను నిష్ప్రయోజన దాసుని అని అనాలి. మనం అన్నీ చేయలేము, చాలా మటుకు దాదాపుగా మెజారిటీ మంది చేయం, దాదాపుగా మెజారిటీ చేయం. ఎక్కడో ఎవడో ఒకడు. అది మనందరూ దండుగా అన్నట్టు లెక్క. ఒకరు కరెక్ట్, అది నేను మాట్లాడింది రాంగ్ కాదు, నేను మాట్లాడేది రైట్. మన నిష్ప్రయోజనమైన దాసులు, మన వల్ల ప్రభుకి లాభం లేదు. అదే ఇదే డబ్బులు ఆయన ఇంకెక్కడో పెట్టుబడి పెడితే ఆయన బోల్డ్ లాభం వస్తుంది. అదే మొన్న అనుకున్నాను, ఎలీషా భలే మనిషి. అదే కానీ ఎలీషా ఈ కాలంలో ఉంటే ఎన్ని పనులు చేసేసారో. ఆ కాలంలో బైబిల్ లేదు. ఆ కాలంలో అంటాడు ఇది సమయమా, మనం సంపాదించిన సమయమా అంటాడు. ఇది అది పోగొట్టి పెట్టుకునే సమయమా. ఎంత తీవ్రత కలిగిన మనిషి, ఆయన ఆలోచన విధానం, ఆయన మనస్తత్వం ఎంత ఉన్నతమైన లెవెల్ మనిషి. ఏలియా, నెహెమ్యా, దావీదు, దానియేలు, నోహా, ఏ మనుషులు వారు, ఇలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళ మీద పెట్టుబడి పెడితే నా మీద మీ మీద పెట్టుబడి బదులుగా వాళ్ళ మీద పెట్టుబడి పెడితే లాభం ఉండేది ప్రభుకి. అలాంటి వాళ్ళు మన మీద పెడితే ప్రభు చాలా నష్టపోతాం. మన ప్రభు చాలా లాభం చేయం. వేసింది 1000 రూపాయలు, వచ్చింది ఎంత? 2 రూపాయలు 3 రూపాయలు. వాళ్ళకి 1000 రూపాయలు వేస్తే రావాలి కదా, డబ్బులు ఎక్కువ రావాలి కదా. 500, 900, 700, 800 రావాలి. 2 రూపాయలు 3 రూపాయలు వల్ల లాభం ఏంటి? సో ఏ సాగుకారు ఫీల్ అయిపోతారు. ప్రభు అంటారు అన్నీ చేసినప్పుడు మీరు అన్ప్రాఫిటబుల్. అన్నీ చేసినప్పుడే మనం వేస్ట్. మీరు అన్ప్రాఫిటబుల్, మన వల్ల లాభం లేదు ప్రభుకి. అన్నీ చేసినప్పుడు మనం అన్నీ చేయకున్నప్పుడు ఎప్పుడు ఇంకా ఏమవ్వాలి? కాబట్టి మనం అర్థం చేస్తాం ప్రభు మనస్తత్వం. ప్రభు మన వైపు ఉండే వైఖరి అలా ఉంది. చూద్దాం. 13:7. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెదకువచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ల్యాండ్ వేస్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది. అదే కొనేచ్చారు ల్యాండ్ కొనేసి పంట వేస్తే పంట రావట్లేదు. మరి ఎందుకు పంట మానేసి వేరే పంట వేసుకోవాలి? కరెక్టే. ప్రభు అమాయకుడు కాదు. అన్ని లెక్కలే ప్రభుకి, అన్ని లెక్కలు. ఇన్వెస్ట్మెంట్ లెక్క,
డబ్బులు వేస్తే డబ్బులు వచ్చేయాలి, వడ్డీతో పాటు వచ్చేయాలి. వ్యాపారం డబ్బులు తెచ్చేయాలి, అది డబ్బులు తెచ్చుకోవాలి. దాన్ని డబ్బులు వేసిన పెట్టుబడి రావాలి. అది ప్రభు లెక్క. అది ప్రభు అంటాడు. ల్యాండ్ బేస్ అవుతుంది ఏంటి అంత లెక్క. మీ మన ప్రభు అంటారు కదా, ఆ ప్రభు ఎంతో ఆయన ఎంతో జాగ్రత్త కలిగిన వాడు. ఇది బేసిక్ ఫిగర్, బేసిక్ ఐడియా. ఓకే, కాబట్టి ఏం చేయాలి మనం? ఏం చేయాలి అని లూకా 13:7 ప్రభు ఇచ్చిన మాటకి ఆ నేల వేస్ట్ చేస్తున్నారు కదా, ఈ చెట్టు ల్యాండ్ వేస్ట్ చేస్తున్నారు. ఏం చేయాలి అది మనం గమనించుకుందాం. దాని మీద 12 వచ్చాం, సారీ 2 వచ్చిన 3 వచ్చిన. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద అగుటకును నిత్యముగా హేలగుటకును మేల్కొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొదటి విషయం అంటే చూడండి, దాదాపుగా అందరూ అంటారు, హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, అందరూ అంటారు మనం నరకం ఉంది, స్వర్గం ఉంది. బాగానే అన్నారు, అందరూ కరెక్టే అన్నారు. నరకం ఉంది, అవును, మళ్ళీ దాని మనం లేస్తాం, మళ్ళీ తిరిగి అందరూ లేస్తాం. తక్కడో బిక్కడో కాదు, అందరూ లేస్తాం. ఒకసారి నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళాను, ఎందుకులే డేవిడ్ రాజ్ అన్న ఇంటికి వెళ్ళాను. డేవిడ్ రాజ్ బ్రదర్, అది అప్పుడు ఆయన సన్ పేరు, ప్రభు పిలిచారు ఆయన్ని. ప్రభు అన్నాడు, మా అబ్బాయి నా దగ్గర వచ్చాడన్నాడు. డేవిడ్ రాజ్ బ్రదర్ అంటే అక్కడ ఉంటారు, గాజువాక దగ్గర ఉంటారు ఆయన ఇల్లు. ప్రభు అన్నాడు, మా అబ్బాయి నా దగ్గర వచ్చాడులే, ఆ శరీరం ఏం చేసుకోండి అని ప్రభు అన్నారే. ఓకే, ఆ సమయంలో ప్రభు నాకు ఒక విషయం జస్ట్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు గింజ మన 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 ప్రాణం గింజంత కాదండి, గడ్డి గింజంత కాదా? గడ్డి గింజ, చిన్న పిచ్చి మొక్కలు ఉంటాయి బయట, ఆ పిచ్చి మొక్కలంతా కూడా కాదా? అవి విత్తనం వేసేసి ఇవి మనం వంకాయ తినేస్తాం, వంకాయ తినేసి అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఆ గింజలు ఉండిపోతాయి, వంకాయ గింజలు ఉండిపోతాయి, అవి మళ్ళీ మొక్కలు అయిపోతాయి. మామిడిపండు తినేస్తాం, ఫుల్ చీకేసి చెంక పడేస్తాం, మొక్క అయిపోతుంది. అది దానంతా బతకలేదని మంది, దానంతా లేదు. మనం ఆఫ్టర్ ఆల్ ఒక వంకాయ గింజంతా, దొడ్లో వచ్చిన గింజంతా బతకలేదు అంది అంటారా మీరు? అది అలాగుండి మట్టి అయిపోతామా? మానవ జీవం అందరికనే పెద్దదంటా. మరి లేకమా? గడ్డి లేచిపోద్ది. మీకు తెలుసా, అడవిలో చెట్లు కాలిపోతాయి కదా, అన్ని కథం అయిపోవాలి కదా. కాలిపోయిన తర్వాత అంత బూడిదైపోతుంది, కానీ గింజలు లోన ఉండిపోతుంది. ఆ గింజలు మళ్ళా వచ్చి చక్కని మొక్క వస్తుంది. అదే కాలిపోయిన ఏమంటుందని అడవి మళ్ళీ అడవి కింద మారిపోతుంది. ఎన్నోసార్లు అడవి కాలిపోతాయి, మళ్ళీ అలాగ వస్తాయి. జీవశాస్త్రం చచ్చిపోతే గింజలు పడతాయి, కొన్ని గింజలు చచ్చిపోతాయి, కొన్ని గింజలు మట్టిలో ఉండిపోతాయి. అవే మళ్ళీ పైకి వచ్చి చక్కని పంట వస్తుంది. అది దానంతా పట్టు కదంటారు మీరు. మేము అందరూ లేస్తాం, మీరు లేస్తారు, నేను లేస్తాను చచ్చిపోయిన తర్వాత, మనందరం లేస్తాం. అదే బైబిల్ ప్రోగ్రాం వాకి మాట. కొందరు అంటే క్షేమ్ అవటానికి లేస్తారు, నిత్య కాలం వరకు క్షేమ్ అవుతానే ఉంటారు. కొందరు నిత్యకాలం అనుభవించడానికి, జీవంని అనుభవించడానికి లేస్తారు. దాంట్లో ధన్యులు ఎవరంటే జ్ఞానం కలిగి అంటే అనేకుని నీతి మార్గం తిప్పినోడు జ్ఞానం కలిగిన వాడు. నేను చేసే పని అదే, కొద్దిగా పాశ్రం చేసింది కూడా పని అదే. కాబట్టి మిమ్మల్ని కూడా చేయమని అనేది కాబట్టి అదే. మనుషులు తిప్పాలి. మందేశాను బాగా చచ్చిపోయాడండి, మరి ఆడేది మందేయటం.
చదువు నేర్పించారు, అందరూ ఫెయిల్ అయిపోయారండి. మరి చదువు దేనికండి ఆడు? ఆ టీచర్ ఎందుకు? టైలర్ బట్టలు ఇచ్చాం, కుట్టాడు, వేసుకున్న పని చేయట్లేదు. ఇంకా దేనికి ఆ టైలర్? అలాగే బాధ కూడా అంతే. చాలా గంభీరమైన విషయం. చెప్పేయడం లెక్క కాదు, అవతల రిజల్ట్ రావాలి. అదే టెన్షన్. ప్రభుత్వాలు ఎంతో టెన్షన్ అవుతారు. నా బతుకు బాగా చేయి, వాళ్ళ బతుకు బాగా చేయి, నా బతుకు బాగా చేయి, మీ బతుకు బాగా వినే వాళ్ళందరూ. మీరు ఒకలే కాదు, యూట్యూబ్లో చాలామంది విన్నారు. వాళ్ళ బతుకు బైబిల్ అది రూల్, అది బైబిల్ కండిషన్. బైబిల్ అప్పటికే ఒక మాట ఉంది, తృప్తి లేని భోజనం ఎందుకు తింటాం? అది తృప్తి లేదు, భోజనం ఎందుకు తింటాం? బైబిల్ రాసిన మాట. సో ఇంకో మాట బైబిల్ చాలా క్లియర్గా ఉంది, నిన్ను నీ బోధ విని వారిని రక్షించగలగాలి. నిన్ను నీ బోధని విని వారిని రక్షించాలి. అది వారి బాధ్యత. చెప్పేసి కుదరదు, చాలా భయంకర విషయం. మందులు ఇచ్చారు, అందరూ ఇచ్చేస్తారు. చచ్చిపోతే పేషెంట్ మందు ఇచ్చిన పేషెంట్ బాగా కావాలి. అరే అతను ఎంత గ్రాహ్యం ఉండాలి, ఎంతో జ్ఞానం చేయాలి డాక్టర్. అలాగే ఇది కూడా చాలా గంభీరమైన విషయం కాబట్టి ఇది రాసిన మాట. సో జ్ఞానం అంటే నీతి మార్గం తిప్పగలగాలి. చాలా గంభీరమైన విషయం. రుచి రాలేదండి, అన్నం ఉండేసరికి రుచి రాలేదు. దేనికి మరి ఆ కుక్కు? మనం ఉండవచ్చు కదా అప్పుడు. ఓకే, అది బైబిల్ రాసిన. సో చెడ్డ మనుషులకి 10 వచనం, చెడ్డ మనుషులకి అర్థమవుతుంది, దుష్టులకి అర్థమవుతుంది. ఈ విషయాలు ఏమీ అర్థమవుతుంది. ఆ తర్వాత అడ్డం దొరుకుతానే ఉంటాడు, దేవుని చేతిలో దొరుకుతాడు, దేవుని చేతిలో పడతాడు. అది మరి ఏం చేస్తాం? కాబట్టి ఈ విషయాలు చెప్పాలి. ఓకే, సో ఇక్కడ బైబిల్ రాసిన మాట. మనం ఇక వినిన తర్వాత నేర్చుకునే విషయం ఏంటి? నేర్చుకునే పాఠం ఏంటంటే మొదటి యోహాను పత్రిక 3:22 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. మొదటి యోహాను పత్రిక 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గాయకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రభువుకి నచ్చితే మనం మన చేసి పని ఆయనకు నచ్చాలి. ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే అది రూల్. మన జీవితము, మన జీవిత విధానము, మన ఆలోచన, మనం ఆయన నచ్చితే, లేకపోతే ఆయన రాంగ్ చెప్పారు. ఆయనకు నచ్చిన పని మనం చేస్తే, దేవుని నచ్చిన పని మనం చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అని బైబిల్ రాసిన మాట. మనం ఆయన నచ్చిన పని చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏ విషయాలు అవి చూస్తున్నాం బైబిల్లో. కొన్ని దేవునికి నచ్చిన పనులు ఉన్నాయి, కొన్ని దేవునికి నచ్చలేని పనులు ఉన్నాయి. అవి చూసుకుంటే మనకి అర్థమైపోద్ది దేవుని దృష్టికి నచ్చిన పని ఏంటి, దేవుని దృష్టికి నచ్చలేని పని ఏంటి, అది చూసుకుందాం. అప్పుడు మనకి అర్థమైపోద్ది మన దేవుడు ప్రార్థన మన ఆలకించాలి లేదా మనం సెపరేట్ చేసుకోవాలి. ఓకే, ద్వితీయోపదేశకాండం 32:15-21. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. అర్థమైందా? బాగా కొవ్వు ఎక్కింది మనకి. ఫుల్ బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, పైసా ఉంది. మరి దేవుడు ఎందుకు ఆ లెవెల్లో వచ్చాం? అదే బైబిల్ రాసిన మాట. చదువు అది మాట్లాడుతుంది 2వ భాగం. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. మళ్ళీ పుట్టించిన దేవుడు మన మర్చిపోతే రాగా? మనకి అది వచ్చామా? మా అమ్మ లేకుండా వచ్చామా? నాన్న లేకుండా వచ్చామా? మరి మా అమ్మనే ఎవరు? మరి గాలిని ఎవరు పుట్టించారు? ఎన్నింటిని ఎవరు పుట్టించారు? కాబట్టి మనం పుట్టించిన దేవుడిని మనం మర్చిపోతే ఎలాగా? రెండోది, మరి రక్షించిన వాడు చాలాసార్లు భూమి నాశనం ఇంకా బతుకుతున్నాం. ఎవరు కాపాడుతున్నారు? ఎవరు గాలిస్తున్నారు? మనకి అంత తెలివితేటలు ఉన్నాయి మనకి. బతకడానికి బలం ఉందా? మరి రక్షించిన దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా? చదువు. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి.
హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసేది. వారు అది బైబిల్ రాసిన మాట. మనం దేవుడిని కోపం పుట్టించేస్తాం. మనం దేవుడిని కోపం పుట్టించేస్తున్నాం. బైబిల్ రాసిన మాట ఏంటి? మనం ఆయన కోపం పుట్టించేస్తున్నాం. ఇంక చదువు. వారు దైవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. పుట్టించిన దేవుడిని మనం విసర్జించేస్తేలాగా? మనం పుట్టించిన మనం తెలుసుకోవాలి కదా. అమ్మ తెలుసా? మీకు తెలుసండి, మనకి అమ్మ చెప్పిందండి నువ్వు కొడుకు అని కూర్చొని నమ్మే కదా. నమ్మేస్తామా? ఏ స్త్రీ చెప్పేసి నమ్మేస్తామా? ఏ పురుషుడు చెప్పేసి నమ్మేస్తామా? వాళ్ళ అదృశ్య లక్షణాలు ఉంటాయి. అమ్మకి అదృశ్య లక్షణాలు ఉంటాయి, నాన్నకి అదృశ్య లక్షణాలు ఉంటాయి. అవే అవే కాబట్టి మనం వాళ్ళ మాట నమ్ముతాం. అలా దేవుడు కొంతే మనం నెత్తకాలి. నెత్తకుండా ఎలా పడితే ఎలా వదిలేస్తే ఎలాగా? ఎవరు పుట్టించలే మనల్ని? ఎవరు పుట్టించలే? మనకి వచ్చామా? కానీ మన ఐస్ క్రీమ్ చేసినా ఇదేదో ఎవరో తయారు చేయాలి. ఫ్యాక్టరీ ఉండాలి, పెద్దదానికి ఫ్యాక్టరీ ఉండాలి. మనకి కూడా ఫ్యాక్టరీ ఉండాలి కదా. మనకి ఫ్యాక్టరీ మన ప్రభు తయారు చేశారు. మన ప్రభు నుంచి ప్రభు మనకు తయారు చేశారు కదా. అదే ఇంకా చదువు. నిన్ను కనిన దేవుని మరచితివి, యెహోవా దానిని చూచెను. తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహ్యించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏ మగ్గునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. మూర్ఖ చిత్తం కలిగిన వారు. వాళ్ళ మనస్తత్వం మూర్ఖమైన మనస్తత్వం, విశ్వాసం లేని. మరి ఆలోచించి కరెక్ట్. దేవుడు కనిపించడు అండి. కనిపించకపోతే మేమా మరి తాంబేలు ఎక్కడో నుంచి వస్తే వాళ్ళకి తెలిస్తే ఇక్కడ వాళ్ళ అమ్మ గుడి పెట్టిందని. ఇక్కడ పుట్టేది తెలుసా? వైజాగ్ ఆర్కే బీచ్లో గుడి పెట్టింది తెలుసా? మనకే తెలీదు. చాలామంది వైజాగ్ ఆర్కే బీచ్ ఉంది, వాళ్ళకి తెలుసు. వాళ్ళ పేరు తెలియదు కానీ లొకేషన్ తెలుసు. కరెక్ట్గా అక్కడ వచ్చేస్తే మళ్ళీ ఎక్కడ పుడితే అక్కడ వస్తే మళ్ళీ వచ్చి అక్కడ గుడ్లు పెట్టి వెళ్తే పెద్ద ఎన్నో సంవత్సరాలు మరి తెలీదు. కొన్ని సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతే గుడ్లు పెట్టి ఇక్కడ గుడ్లు పెట్టేసి వెళ్తాయి. వైజాగ్లో వస్తారు. ఒరిస్సాకి వెళ్తారు. మరి ఎక్కడ ఏ ఊరు ఆ ఊరికి వెళ్తారు. మనకి తెలియదు, కనిపించలేదండి. సీయింగ్ ఇస్ బిలీవింగ్ అంటారు ఇంగ్లీష్. చాలా దౌర్జన్యంగా మాట్లాడతారు, టెంపర్ మాటలు. సీయింగ్ ఇస్ బిలీవింగ్. చూస్తే నమ్మలేనండి. అన్ని చూసి నమ్మినట్టే. కరెంట్ కూడా చూడలేదు కదండి. ఎందుకు నమ్మాలి? చేయి పెట్టేయాలి అర్జెంటుగా. ఏమి చూసాం ఇది కనిపించింది. ఎందుకు నమ్మాలి? నమ్మకూడదు, తప్పు. కరెంట్ని నమ్మకూడదులే. రుచి నమ్మకూడదు. కనిపిస్తుంది కదా రుచి. అయ్యో కనిపించిందండి. ఎందుకు రుచికి డబ్బులు ఇవ్వాలండి? వాసనకి ఎందుకు, సెంట్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? కనిపించదు కదా. ఎన్నో కనిపించవు. ఏసీ కూడా కనిపించదే, ఏసీ ఎఫెక్ట్ కనిపించదే. ఎన్నో విషయాలు కనిపించవు. రక్తాలు వస్తే మందు ఇవ్వాలండి. గుండెపోటుకి ఎందుకండి? కరోనాకి ఎందుకు మందులు ఇవ్వాలండి? రక్తం వచ్చిందేంటి? రక్తం వచ్చిందా? రక్తం వస్తుందా? మరి ఎందుకు నమ్మారు ఏంటి? ఎఫెక్ట్లు కనిపిస్తే కరోనా వస్తాయి. అలాగే బైబిల్. ఓకే, అంటే ఇవన్నీ మనకు ప్రభువు నచ్చలేని విషయాలు చూస్తున్నాం, కొన్ని నచ్చిన విషయాలు చూస్తున్నాం. మొదటి రాజులు 14-15 వచ్చినాం. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు. మన ప్రభువుకి యెహోవాకి కోపం పుట్టించినాం, ప్రభువుని కోపం పుట్టించినాం. అది మీరు ఎలా పుట్టించినా మీరు ఆలోచించుకోండి. ప్రభు మనం రెచ్చగొట్టేస్తాం, ప్రభు కోపం పుట్టించేస్తాం. అది మనం గమనించుకోవాలి లేదా? అమ్మకి కోపము, అమ్మకి చాలా కోపం ఉంది, అమ్మ కోపం ఉంది, ఒరే నాకు చాలా కోపం ఉంది అంటారా? పిల్లలు అంటారు ఇలాగే. ఒరే టీచర్ గారు చాలా కోపం, ఓయ్ టీచర్ గారు సీరియస్గా ఉంది రోయ్. అమ్మో ఎస్ఐ గారు చాలా కోపంలో ఉన్నారు రోయ్, బయట రాక చాలా సీరియస్గా ఉన్నారు ఎస్ఐ గారు. అంతే, కోపంలో ఉంటే అంతే. కొద్దిగా
అది బైబిల్ రాసిన మాట. మనం కోపట్టించేస్తాం ప్రభుని. మనం గమనించుకోవాలా లేదా? 16:13 వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చుటకై జిమ్రీ బయషా సంతతి వారినందరినీ నాశనము చేసెను. పాపం వల్ల, మన పాపం వల్ల ప్రభు ఎంత కోపం నాశనం చేసేస్తానంటాడు. మరి ఏం చేయాలి? యెషయా 3 21-25 చదవాలి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇది బైబిల్లో రాసిన మాట. నా నిమిత్తం నేను నిర్మించాను మనుషుల్ని. మీకు మీరే వచ్చారు, మనకి మనం రాలేదు, మనం ఎవరు తయారు చేయలేదు ఫ్యాక్టరీలో. మన ఇండియాలో పుట్టలేదు. ఇండియా భూమి నుంచి పైకి రాలేదు. అమెరికా నుంచి రాలేదు. రష్యా నుంచి రాలేదు. మనం ఎక్కడో పుట్టాం. దేవుడు మనల్ని పుట్టించాడు. అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యాం. అంతేగాని మన ఇండియా నుంచి పుట్టలేదు. మనం భారత్ మాత అంటాం కదా, అది రైట్ కాదు. మనం మనుషులు, మనందరం మనుషులు. మన నాన్న దేవుడు, ఆయన మనల్ని పుట్టించాడు. ఎంతో ప్రేమ. మన భూమి నుంచి రాలేదు. అలా మొక్కల్లాగా రాలేదు. మనం ఈ భూమి భోజనం తిన్నాం, నీళ్ళు తాగాం. అమెరికా తాగాడు, ఇండియా తిన్నాడు, చైనా తిన్నాడు. అంతేగాని మనం పుట్టించి దేవుడు పుట్టించాడు మనల్ని. మనం గమనించుకోవాలి కదా. ఇది ఏమంటాడు, నేను నా నిమిత్తము సృష్టించాను. 22 యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇజ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. మనం మొరపెట్టట్లేదు. అది ప్రభుకి లెక్క. మన పిలాలి ఆయన్ని, మన ఆయన పిలాలి. రెండోది ప్రభు మీటింగ్ అని విసిగిపోతే ప్రమాదం. ఇది ప్రభు సీరియస్ అయిపోతారు. మీరు ఆఫీస్కి వెళ్ళండి ఎప్పుడైనా. ఈ మధ్య మళ్ళీ ఎక్కువ అయిపోయింది కదా, వేలు పెట్టారు అక్కడ. వేలు పెడితేనే కానీ లాన్ వెళ్ళడం. బయోమెట్రిక్ వేలు అక్కడ పెట్టేసి మెషిన్ వచ్చి వేయి అని నేను వచ్చానని లెక్క. ఎక్కడో తిరిగితే కుదరదు. అదే ప్రభు అంటాడు, నీకు నేను విసిగిపోతున్నా. ఇది మీటింగ్ అంటే విసిగిపోవటమే. ఇవన్నీ ప్రభు లెక్క పెట్టానే ఉంటాడు. డ్యూటీలో కూడా అంతే. 7 గంటలకి డ్యూటీ దిగాలంటే 7 గంటలకు సార్కి చెప్పేసి వెళ్ళాలి. సార్ వెళ్తున్నాను సార్. నాకేదో చెప్తావు ఏంటి? స్టెనోకి చెప్పేసి వెళ్ళు. ప్రతిరోజు స్టెనోకి చెప్పేసి వెళ్ళాలి. మనం వచ్చినప్పుడు చెప్పాలా, తొందరగా రిజిస్టర్ ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు సంతకం పెట్టాలి, బయోమెట్రిక్లో చేపెట్టాలి. దాన్ని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్తున్నాను. ముందు వెళ్ళిపోతే కుదరదు. 6 గంటలకు వెళ్ళిపోతే, 5 గంటలకు వెళ్ళిపోతే, 7 మధ్యలో వెళ్ళిపోతున్నా ఏంటి అని కంప్లైంట్లు వచ్చేస్తే ఉద్యోగం చేయాలని ఉందా లేదా పోవాలని ఉందా? ఇటువంటి తేల్చుకో. ముందు వెళ్ళిపోతున్నా ఏంటి? రోజు ముందు వెళ్ళిపోతున్నావు. అదే ప్రభు అంటారు కదా, అది మన డ్యూటీ. నిర్లక్ష్యం చేయొద్దు, దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఇది మన డ్యూటీ. 23 దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత దహన బలులు మనం ఏదైనా ఇచ్చామా ప్రభుకి? మనం ఏదైనా శ్రమ పడ్డామా ప్రభు గురించి? ఏం శ్రమ పడ్డాము? అదే ఉద్యోగం చేసి ఇది అడతాడు, నీ వల్ల నాకు లాభం ఏంటిరా అమ్మాయి? నీ వల్ల నాకు లాభం ఏంటి? దేనికి వచ్చినట్టు ఇక్కడ? దేనికి వచ్చినట్టు నువ్వు? నీ వల్ల నాకు ఏంటి లాభం? దమ్ముడి లాభం ఉందా? ఎవరైనా అడతారు. ఏ ఉద్యోగం ప్రభు అదే అంటాడు, నువ్వు నా గురించి దహన బలులు ఇచ్చావా? ఏదైనా బలులు ఇచ్చావా? చదువు. నీ బలుల చేత నన్ను గర్వపరచలేదు. మనకు కనపరచాలి ప్రభుని. బలుల వల్ల మన బలులు చేయాలి ప్రభుకి. చిన్న స్టోరీ చెప్తాను, మంచిది. ఈరోజే విన్నాను, చాలా చాలా మంది పంపించాను కూడా. ఒకతను ఇండోనేషియా న్యూజిలాండ్ మధ్యలో చిన్న దీవి ఉంది, అక్కడ వెళ్ళాడు. దాని ముందు ఆ ప్లేస్లో 22 మంది పాస్టర్స్ వెళ్ళారు. అందరినీ వాళ్ళు కాల్చుకొని తినేశారు. వాళ్ళు ఏమంటారు దాన్ని, క్యానిబల్స్, నరభక్షకులు. అందరు 22 మందిని చంపేశారు, తినేశారు.
రాలేదు. ఎంత టైం అంటే యాక్చువల్లీ తర్వాత తెలిసింది 5 గంటల లోన్లే 5 గంటల దిగి 5 గంటల లోన్లో సెటిల్ అయి వాళ్ళు చంపేశారు 22 పాస్టర్ని. ఏవో కొత్త పాస్టర్ అన్నాడు, నేను వెళ్తానన్నాడు. ఇదే నాన్న చచ్చిపోతావు, చంపేస్తారని తినేస్తారన్నారు. పర్లేదులే, ఓ 24 గంటలు ఉంటే చాలని అన్నారు. 24 గంటలు వాళ్ళు అడిగారు, 24 గంటలు ఏం చేసేస్తారంటే 24 గంటలు ఆరాధన చేస్తాం కదా, స్తుతి చేస్తాం దేవుడిని. దేవుడి సన్నిధి దిక్కుతుంది అక్కడ ఆరాధన చేస్తే. పోలే ఏమనలేకపోయారు వాళ్ళు. సడన్గా ఒకరోజు దిగిపోయాడు అక్కడ, రాత్రి 11 గంటలు దిగాడు. తుప్పల్లో దూరిపోయాడు. రాత్రి 11 తుప్పల్లో దూరి ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. కళ్ళు తెరిచి అంటే అప్పుడు చూసినప్పటికి మొత్తం చూసినప్పుడు 36 గంటలు అంటే రోజున్నర అయింది. రోజున్నర అక్కడ ఉండిపోయాడు తుప్పల్లో. అప్పుడు ఎవరు చూశారు, చూసి పట్టేశారు. పట్టేసి తీసుకెళ్ళి పట్టేశారు, నుంచి పెట్టేసి చెట్ల దగ్గర నుంచి పెట్టేశారు. ఇక యువతల పక్క ఒక కాపలా, యువతల పక్క కాపలా, మధ్యలో మనిషి. ఎదురుండా ఊరోళ్ళు అందరూ వచ్చారు. అది చక్కన అరే బిర్యానీ అదే చికెన్ దొరికినట్టు. వీళ్ళంతా నల్లగా ఉంటే అది తెల్లగా ఉన్నాడు, చికెన్ దొరికినట్టుగా వాళ్ళు ఏదో మరి ఏమని అనుకున్నారో ఏమో, మొత్తం తింటున్నారు. పెద్ద హ్యాపీ అయిపోయి పెద్ద మంట పెట్టేశారు. అది చంపేస్తారు, కాల్చి అందరికి తల కుదిరి తినేస్తారు మొత్తం అందరూ. ఆ ప్లాన్ మీద ఫుల్ ఎంజాయ్ చేసుకుని నాట్యాలు ఆడుతూ పాటలు వాళ్ళ భాషలో పాట పాడుకుంటా నాట్యం ఆడుతున్నారు. మంట పెద్ద అవుతుంది. ఇతనికి టెన్షన్ అయిపోయి కామ్ అయిపోయాడు. సరిగ్గా అప్పుడు మాట వచ్చింది, అయ్యో 24 గంటలు ఉంటానని అనుకున్నాను కదా, అయ్యో దేవుడు చాలా సేపు కాపాడేశాడు కదా, మరి స్తుతి చెల్లించాలి లేదు, చెల్లించాలి కరెక్టే. అప్పుడు ఒక పాట పాడాడు, ఇంగ్లీష్లో పాడేది ఐ సరెండర్ ఆల్ టు జీసస్ అని పాట మొదలుపెట్టాడు. వాళ్ళు గట్టిగా పాడితే మనోడు గట్టిగా పాడేసినాడు. ఆ పక్కన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు చాలా కోపం వచ్చింది. అదే వాళ్ళ లెక్కలు ఏంటంటే, మరి మేము పట్టుకున్న ఈయన్ని చంపడానికి మాకు సంతోషం, వీరికి ఎందుకు సంతోషాన్ని, మేము సంతోషం ఏంటంటే మాకు పండుగ, ఈ కొరవడు దొరకాలి తినేద్దామని. వీరికి ఎందుకు సంతోషం, జోక్ చేసినాడు అన్నట్టుగా ఫీల్ అయిపోయి కోపడిపోయి ఒకతను ఏం చేశాడు, తను మీద పెదో కింద పెదో అలా గట్టిగా లాగేసి 4 బయట లాగేసి కొరికి తినేశాడు. కొరికి తినేస్తే రక్తం నోరంతా రక్తం అయిపోతుంది. పక్కన ఉండోడు ఆడ నాకేస్తాడు, రక్తం నాకేస్తాడు. ఆడ రక్తం వేస్తే ఆడ నాకేస్తున్నాడు. ఈ దొర రక్తం నాకేస్తాడు. ఐస్ క్రీమ్ అన్నాడుగా, మరి అది బ్రదర్ అదే అన్నాడు, ఐస్ క్రీమ్ అన్నాడుగా తాగాను నాకేస్తున్నాడు. చాలా దుఃఖం అయిపోయింది. నోరు కట్టి మూసాడు. మూసేస్తే ఒక మళ్ళా గుర్తొచ్చి మాట, అరే ఎందుకు చచ్చిపోతే అరే వచ్చింది దానికి కదా, ప్రాణం పెట్టడానికి 5 సిలిండర్ రావాలన్నాను. ఇది చిన్న ముఖ్య కదా, 4 ముఖ్య కట్ చేశాడు. దీనికి ఎందుకు గాబరైపోయి నా పాడేద్దామని అలా కట్ అయిపోయిన 4తో అది ఏంటంటే అలాగా నిప్పితో పాడేస్తున్నారు. మళ్ళా అని పాడేస్తున్నారు, మొత్తాన్ని పాడేస్తానంటే ఈ పక్కోళ్ళకి మరీ కోపం వచ్చేది. కోపం వచ్చి మళ్ళీ ఆశ్చర్యపోతారు, ఇదేంటి నవ్వుతున్నాడు, ఈ సంతోషం ఈడ్చుకుని తీసుకెళ్ళిపోయారు తుప్పల్లో. తుప్పల్లో తీసుకెళ్ళి మరి ఏం మాట్లాడారో ఏమైందో స్టోరీ చిన్నగా చెప్తే తెలిసి ఏంటంటే ఆ ఊరంతా ఇప్పుడు క్రిస్టియన్ ఊరైపోయింది. ఒక్కతను తెగించడం వల్ల ఊరంతా క్రిస్టియన్ ఊరైపోయింది. అది ఈరోజు ఆ బ్రదర్ చెప్తే వినేది మీకు చెప్తున్నాను. అది లెక్క. ప్రభు అదే అంటారు కదా, నేను సాక్రిఫైస్ చేశావు నా గురించి ఏం చేశావు, ఏ ఉద్యోగంలో ఇంట్లో అమ్మ నాన్న ఆడతారు, ఏంట్రా చేసావు, ఉదయం లేచారు చూస్తున్నారు ఏం చేసావని నువ్వు, నీ వల్ల దమ్ముడి లాభం లేదురా, బయట ఉండే కోడి లాభరా, గుడ్డు పెడుతుంది, ఆ గేదు పాలనేస్తుంది, నీ వల్ల నాకు లాభం ఏంట్రా, అమ్మ నాన్న ఇలా మాట్లాడేస్తారు కదా, నీ వల్ల నాకు లాభం ఏంటి, ప్రభు అదే అంటాడు, నీ వల్ల నాకు ఏ సాక్రిఫైస్ చేశాను. తర్వాత పెట్టింటారు యెషయా 23 నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంతము పెట్టలేదు. అదే అంటారు, ఎంత చక్కని మాట ప్రభు అంటారు కదా, నైవేద్యం చేయాలని నేను మీకు బలవంతం చేయలేదు. సంపద కుదరదండి. మీరు ఉదయం 5 గంటలు లేగాలి, 7 వరకు మీటింగ్, మళ్ళా
సాయంకాలం 6 నుంచి 7 వరకు మీటింగ్, ప్రతిరోజు మీటింగ్ కుదరదు, లేదా 7 నుంచి 9 వరకు మీటింగ్, లేదా కుదరదు, నరకానికి వెళ్తారు. ఏం చేస్తాం? అయితే నరకానికి వెళ్ళిపోతాం, లేదా చేయాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఈ పనులు చేసుకోవాలి. అదే ప్రాబ్లం. నీకు ఒత్తిడి పెట్టలేదు కదా. ఇంకా చదువు. ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. డబ్బులు అవుతాయి కదా ధూపం వేస్తే, బోల్డ్ డబ్బులు అవుతాయి. అగరబత్తి తెచ్చుకోవాలి, అర్థం అందరూ తేవాలి, అగరబత్తి, క్యాండిల్ తేవాలి, అది అగరబత్తి. ఏం చేస్తామండి డబ్బులు లేకపోతే? నువ్వు డబ్బులు లేకపోతే ఎలాగా తింటా? బియ్యం కొందామా, లేకపోతే అగరబత్తి కొందాం? అమ్మ అగరబత్తి కొనిపోతే దేవుడు నరకాలు వేసేస్తాడు. ఎందుకంటే బియ్యం తర్వాత కొనేస్తుంది, ఈరోజు నీళ్ళు తాగిస్తాండి, ఈరోజు అగరబత్తి కొనేసుకుంటాండి. అలా అయితే ఇంకా ఏమవ్వాలండి? పేదోళ్ళు ఏమవ్వాలి? అంత కష్టం. అదే ప్రపంచం. నేను గుర్తు పెట్టలేదు. ఇంకా చదువు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. డబ్బులతో మనం ఏం చేసాం? ప్రభు అంటారు, డబ్బులతో నాకేం చేసాం? ఫ్రీగా వచ్చి బలం ఉంది, ఫ్రీగా ఇచ్చేసాం. మరి డబ్బులతో ఉండేవి ఏం నచ్చావా? రూకలు కొనేసి డబ్బులతో కొనేసి నాకు ఇది నచ్చావా? ఇంక చదువు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. పాపం వలన ప్రభు ఎంతో విసిగించేస్తాం. పెద్ద పని అయిపోద్ది. ఇప్పుడు పిల్లోడు అండి, ఆ స్నానం అయ్యా పెద్ద పని. అమ్మ స్నానం ఇవా, అమ్మ స్నానం ఇవా, అమ్మ టాయిలెట్కి వెళ్ళాను, అమ్మ కడగవా, ఇది పెద్ద పని. ఆ కుర్రోడు కాలంలో దిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పటికే స్నానం అప్పుడే చేసేస్తే కాలం దిగే వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలని? స్నానమే దాని కష్టమైతే ఇది ఎక్స్ట్రా పని. అలాగ మన పాపం ఎక్స్ట్రా పని ప్రభుత్వం. మనల్ని కాపలా కాయటమే పెద్ద పని అయితే ఎక్స్ట్రా పాపం చేసేసుకుంటాం. మరి దానికి కూడా అది కూడా ప్రభువే చూసుకోవాలా? అది ఏం డిస్కిన్ చేస్తున్నారు నన్ను? ఇప్పటికే స్నానం చేసి వచ్చాను, దాని ముందు మళ్ళా పని చేసాం. ఇది రెండోసారి స్నానం, ఇది మూడోసారి స్నానం రా నీకు. ఇది ఏం డిస్కిన్ చేసాం? పనులు చేయాలా? స్నానం ఇస్తే రోజంతా ప్రదేశానికి బాత్రూంలో అంటేదా మీ అమ్మ? మనలా అమ్మల నాన్న ఎలా ఉంటే ఎలాగవుతుందండి? మన పిల్లలు రోజంతా ఎలా ఉంటే అదే ప్రభు. ఈ పాపం వాళ్ళు ఇసుకించేస్తున్నాం. వాళ్ళు బతికించడానికి అన్నీ పెట్టాను, కాపలా కాసినప్పుడు ఇది ఎక్స్ట్రా, నాకు ఎక్స్ట్రా లోడు పాపం వల్ల. ఇంక చదువు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అలసిపోయినట్టుగా అలసిపోయినట్టుగా చేస్తాను. ఏం చేయాలి చెప్పు నాకు? ఎంత ఎక్కించిన అక్కడ వెళ్ళి ఇదంతా అయిపోయి కాలేదు, ఆ పక్కన ఇంటికి వెళ్ళి వాళ్ళకి అద్దెలు పగలకొట్టి వచ్చాను. ఆ ఇంట్లో ఆ బండి పరిగెడితే బండి తగిలి బండి కింద పడిపోయి ఆ డబ్బులు ఎవరు ఇస్తారా నీకు? అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందా? ఎందుకన్నాను నిన్ను? ఎందుకన్నాను? అదే మాట ప్రభు అంటాడు. ఎప్పుడు అన్నాడంటే ఆది కాలంలో అనేసాడు. కన్నందుకు మనల్ని సృష్టించినందుకు ప్రభు ఎంతో ఇసుకుపోయి అదే మనసులో బాధపడ్డాడు. మీ గురించి నా గురించి కాదు, మన అది అర్థం చేసుకోవాలి లేదా మనం? ప్రభా కనీసం మనం ఫీల్ అవ్వాలి. అయ్యో ప్రభా ఏంటి తెస్కించేసాను నేను. ఏమి చిన్న పిల్లడు అంటే తెలియదండి. ఎందుకు ఆలోకి వెళ్తారో తెలియదు, ఎందుకు పక్కింట్లో వెళ్ళి ఆ గుడ్లు తెచ్చేసుకున్నారో తెలియదు, ఎందుకు పక్కింట్లో వెళ్ళి ఆ మామిడి పండు తెచ్చేసుకున్నారో తెలియదు. చిన్నపిల్లడు తెలీదు, పెద్దోళ్ళుగా చేస్తే అలాగా. అదే ప్రభు అంటాడు కదా. ప్రభు మాట్లాడేది పెద్దవాళ్ళతో, చిన్నపిల్లలతో కాదు. చిన్నపిల్లలు మన చిన్నపిల్లలు మన అంటారు. ప్రభు అంటారు చిన్నపిల్లలు రాని నాదు కదా, మనమే. ఇంక చదువు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. కాబట్టి ఇది అది మాటకి కడుక్కున్నాను, బాధపడి స్నానం ఇచ్చేస్తాను కాబట్టి కాలేజీ తింటావు. ఉన్నాడు కదా ఇక్కడ, నీ బాబు ఉన్నాడు కదా ఇక్కడ, ఖర్చు పక్కింట్లో డబ్బులు ఇవ్వడానికి. ఇది మాటకి నీ డ్యూటీ పగలగొట్టుకో, నా డ్యూటీ అవతల ఈ ఇంటికో ఆ ఇంటికి వెళ్ళి ఈ కార్పెంటర్ పని చేయించుకుంటాం. అదే ప్రభు. నా డ్యూటీ అంటే నేను కలగటం, నీ డ్యూటీ ఏంటంటే నన్ను ఇసుకించడమేనా? నువ్వు ఆలోచించుకో ప్రభు. చాలా ప్రభు న్యాయాధిపతి కూడా కాదు. మన చిన్న పిల్లలు కాము, మన చిన్న పిల్లల్ని పెంచిన పిల్లలు మనుషులు మనం. ఫిబ్రవరి 13 17.
మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కనీసం పాస్టర్ గారు మాట్లాడారు. కనీసం పాస్టర్ గారు మాట అంటే దుఃఖంతో చేస్తే మంచిది కాదు, అది మీకు మంచిది కాదు. సంతోషంతో చేసుకోవాలి పాస్టర్ గారు. కానీ చిన్న మాట ఉంది, మళ్ళీ అపోస్తలుల కార్యం 17:11 ఈ విషయం కూడా ఉంది. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేరి గనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. సో ఒకవేళ నేను రాంగ్ చెప్తే మీరు నాకు చెప్పొచ్చు, కానీ రైట్ చెప్తే మాట వినాలి. అప్పుడు మీకు మెయిన్ అది మీకు తెలియకుండా. ఇప్పుడు టీచర్ మాట వింటే మనకు చదువు వస్తుంది, డాక్టర్కి మాట వింటే మనకి బాగా అవుతాం, లాయర్ మాట వింటే మనకి సేఫ్టీ. అలాగే పాస్టర్ గారు మాట వింటే మీకు లాభం. వెళ్ళిపోతే మీకు నచ్చం. ప్రభు నచ్చిన పని ఇంకా కొన్ని చూద్దాం. నచ్చిన పని నచ్చలేని పని కదా. అది కానీ 4 వచ్చాము 5 వచ్చాము 3 వచ్చాము. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి, అంతవరకే బైబిల్ రాసిన మాట ఏంటంటే కయ్యను కొద్దిగా కొంత దేవునికి తెచ్చారు, ఏదో ఎంత కొంత దేవునికి తెచ్చారు. హేబేలు అలా కాదు. తులసి అదే మొదటిగా పుట్టినవి క్రొవ్వినవి కొన్ని తెచ్చారు. ఫస్ట్గా పుట్టినవి క్రొవ్వినవి, ఫస్ట్గా పుట్టిన రెండోది మూడోది కాదు, ఫస్ట్ పుట్టిందే క్రొవ్విన దాంట్లో కొన్ని తెచ్చారు దేవుడు. మనోడు కయ్యను ఏంటి ఏదో తెచ్చారు దేవునికి. అది మీ లెక్కలు కూడా అలాగుంటే చాలా ప్రమాదం. ఈ మనం దేవుడు మన తీసుకోవడం మన దగ్గర అర్పణ. ఇవన్నీ మనకి పాఠాలు. అది కానీ 5 వచ్చాం 22 నుంచి 24. హానోకు మెతూషేలును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. పిల్లలు కంటానే ఉన్నాడు కానీ ప్రభుత్వం నడుస్తున్నాడు. పిల్లలు కంటానే ఉన్నాడు, ప్రభుత్వం నడుస్తానే ఉన్నాడు. మీరు కూడా అంతే, మనం కూడా అంతే. మనం లోకం ప్రభుత్వం నడతాం. 300 సంవత్సరాలు నడిచాను దేవునితో. మీరు ఎంతకాలం నడిచారో మనం ఆలోచించుకోవాలి. 7 వచ్చాం మొదలు వచ్చినాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీతిమంతుడు నోవా గురించి ప్రవచన మాట. మనం కూడా నీతిమంతులుగా ఉన్నామా? నీతిమంతులుగా ఉంటే ప్రభు నచ్చుతుంది. నీతి అన్యాయం అంటే నీతిగా చేయాలి, గోల్మాల్ కాదు, రాంగ్ కాదు. నీతిగా చేస్తే ప్రభు నచ్చుతుంది అంతే. 12:5 వచ్చినారు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రభు చెప్పారు, అబ్రహాం చేశాడు. ప్రభు మాటకి లోబడారు. మరి మీరు లోబడితే, నేను లోబడితే ప్రభుకి నచ్చదు. మనం నచ్చం. 18 వచ్చాం, 15 వచ్చిన 19 వచ్చిన. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును.
అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను. ప్రభు మిమ్మల్ని ఎలాగ ఎరుగున్నాడు, ప్రభు నన్ను ఎలాగ ఎరుగున్నాడు. మన నీతి న్యాయం చేసుకునే వారుగా ఉన్నామా, మన యెహోవా మార్గం నడిచిన వారుగా, మన కుటుంబంని నడిపించిన, మన పిల్లల్ని మన కుటుంబాన్ని మన వెనకాల నడిపించిన వారుగా ఉన్నామా, నీతి న్యాయం చేసిన వారుగా ఉన్నారా, అది గోల్మాలేనా? పిల్లలకి రాంగ్ విషయాలు నేర్పించేస్తున్నామా, కుటుంబంకి రాంగ్ విషయాలు నేర్పించేస్తున్నాం, ఇంట్లో ఉండి లేరని ఏదో చెప్పలేదు, చాలా చూద్దాను. అది తప్పు విషయాలు. నీతి న్యాయం నేర్పించాలి, కుటుంబంని జరిపించాలి, పిల్లలతో చేయించాలి, కుటుంబంతో చేయించాలి, భార్యతో చేయించాలి. అలాగా ఇది మన డ్యూటీ, ఇది మన డ్యూటీ. ప్రభు నచ్చిన విషయాలు. 25-34 యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. యాకోబు ఏదో వస్తు ఇచ్చాడు, పెద్దరికం తీసేసుకున్నాడు. మీ జీవితం గురించి కూడా చాలా జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో మీ పెద్దరికం పోనిస్తే మీరు సంఘంలో పెద్దగా ఉండాలంతే. పెద్దగా ఉంటే ప్రభువు నచ్చదు, పెద్దగా లేకపోతే ప్రభువు నచ్చదు. పాలిటిక్స్ కూడా అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పెద్దవాడు అయిపోయాడు? అందరికన్నా ఎక్కువ చేశాడు. ఎక్కడైనా అంతే. మోదీ ఎందుకు పెద్దవాడు అయిపోయాడు బీజేపీలో? ఆయన చాలా ఎక్కువ చేశాడు చాలా మంది కన్నా, బీజేపీ గవర్నమెంట్. కాబట్టి ఆయన పెద్దవాడు అయిపోయాడు. ఎక్కడైనా అంతే. ఇదే రూల్, మీరందరికన్నా ఎక్కువ చేయాలి. అదే అపోజిట్ పోవడం అంటారు కదా, అందరికన్నా ఎక్కువ శ్రమ పడితేని. 15 అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే. ఎవరు ఎక్కువ ప్రయాసపడితే ఆడే పెద్దవాడు అవుతాడు ప్రభుత్వం. ఎవరు ఇదే రాకలో కూడా అంతే, ఎక్కడైనా అంతే, చదువులో కూడా అంతే. ఎవడో ఎక్కువ బాగా కష్టపడతాడు పైకి వస్తారు. పాలిటిక్స్, ఆట, దేంట్లోనే అంతే. ఇదే రూల్ ప్రభువులో కూడా అంతే. ఇదే రూల్. మీరు ఎవరు ఎక్కువ కష్టపడితే ఆడ పెద్దవాడు అవుతారు. అది పోనీకూడదు. యాకోబు పట్టించుకున్నాడు. పెద్ద చచ్చిపోతే ఎవరు చూశాడు అంతే. అలాగైపోయాడు, వీళ్ళు లేకుండా అయిపోయాడు. యాక్చువల్గా యాకోబు నుంచి ఏసో నుంచి రావాలి, యాకోబు నుంచి వచ్చాడు అంతే. 13 ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. అర్థం రివర్స్ మాట్లాడితే అర్థమవుతుంది. అదే మన మనసుని మార్చుకుంటే దేవుడు స్వస్థత ఇస్తాడు. మన మనసుని మార్చుకోకపోతే దేవుడు స్వస్థత ఇయ్యడు. అర్థమైంది కదా? మళ్ళీ చదువు. ఇప్పుడు అదే మన మనసుని మార్చుకుంటే దేవుడు స్వస్థత ఇస్తాడు. దాని రివర్స్ రాయబడి ఉంది. అది మన మనసుని మార్చుకుంటే దేవుడు స్వస్థత ఇస్తాడు. మన స్వస్థత వద్దని అనుకుంటే మన మనసు మార్చవద్దు. ఎలా పడితే అలా బతికితే దేవుడు స్వస్థత కూడా ఇయ్యడు. చదువు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. అర్థమైందా? మన హృదయాన్ని క్రొవ్వినట్టుగా చేసి చెప్తే నేను బాగా చేసుకోను అని అనుకుంటే స్వస్థత కూడా రాదు. అది ఆలోచించుకోండి మీరు. రిపర్కేషన్స్ అలాగుంటాయి బైబిల్ రాసిన మాట. మనం ఏమేమి చేస్తున్నాం అవన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఒకరోజు ఇప్పుడు అన్నీ మన ముందు పెట్టారు. అపోస్తలుల 9:5 ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ఇంక చదువు. లేచి పట్టణంలోనికి 26:14 మేమందరమును
నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికూలులకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట It వింటిని. is hard for thee to kick against bricks. ప్రభు ఏమన్నా అంటే నువ్వు నేను ఎవరు పౌలు అంటాడు, నువ్వు ప్రభు మీరెవరో? పౌలు అంటాడు, ప్రభు అంటాడు నువ్వు హింసించిన యేసుని నేను అని అంటే ప్రభు ఏమంటా అంటే నువ్వేం చేసావు అంటే ముళ్ళకి ఎదురుగా తంతున్నావు, ముళ్ళకి ఎదురుగా తంతున్నావు. మన ప్రభు మాట వెళ్ళిపోతే ప్రభు వ్యతిరేకంగా నడిస్తే మన ప్రభుని ఇసుకించేసినా కరెక్టే, అన్ని ముళ్ళు మనకి హాని అవుతుంది. ముళ్ళుకి ఎదురు తిన్నట్టే మనకి హాని అవుతాయి. స్లోగా మన గాయాలు అవుతాయి, స్లోగా మన రక్తం పోతుంది, స్లోగా పుండు అవుతుంది, స్లోగా చచ్చిపోవచ్చు. ప్రభు వ్యతిరేకంగా వెళ్ళకూడదు మనం. కాబట్టి మన ప్రాంత చేయడానికి వచ్చాం, మత్తయి 16:18. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ప్రభు ద్వారము. కట్టాడు, ప్రభు అన్నాడు నేను కట్టాలి కాబట్టి ప్రభు కట్టాడు. ఓకే, కానీ మన ప్రభు చెప్పాలి. యెషయా 42 చదువు, యెషయా 42 రాసింది మన ప్రభుని విసిగించాలి. ప్రభా నన్ను బాగు చేయి, నా బతికి బాగలేదు, నన్ను ఆపరేషన్ చేయమని మనం అనాలి. రోమపత్రిక 10:12 రాసిన మాట్లాడితే ప్రభు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, నన్ను బాగు చేయమని ప్రభుని అడగాలి. ప్రభా నన్ను చదువుదు, ప్రభా నన్ను బాగు చేయమని ప్రభుని అడగాలి. మత్తయి సువార్త 5:4 ప్రభు ఏమంటాడంటే నీతి గురించి ఆకలి దుఃఖపడిన వాళ్ళు ధనిలు తిరుగుపడతారు. 6 ఏంటంటే నీతి గురించి మనం దుఃఖపడాలి, ఆకలి తప్పుకోవాలి. ప్రభా నీతి ముందుగా చేయమని చెప్పాలి. మీరు చెప్పరో ప్రభు చేయడు. ప్రభు ఐశ్వర్యవంతుడు. యెషయా 42 ఉంది, 42 3 ఏంటంటే ప్రభు టైం అయిపోయింది కాబట్టి చెప్తాను. ప్రభు ఏమంటాడంటే అరే ప్రభు ఆర్పుడు, మన ప్రభు అనే సన్నపు నార చిన్న మంట ఉంటే చిన్న మంటని ఆపడు తొక్కాడు ప్రభు. మన ప్రభుని ప్రభా మన అనాలి, ప్రభుని అడగాలి. ప్రభా నా మంటలు పెంచరా, గాలూది మన మంటలు పెంచాడు ప్రభు. ఓకే, ప్రభు అలసిపోడు. 4 ప్రభు అలసిపోడు. ఎంత కష్టమైనా ప్రభు లాంటారు మనకి. ప్రభా నన్ను బాధ్యమని అనాలి. అది బైబిల్లో యాకోబు రాసిన మాట్లాడితే ప్రభు అధికంగా కృపిస్తాడు. మనం అడగాలి ప్రభుని, దుఃఖపడాలి, మన చింతపడాలి మన పాపాల గురించి. ఏం ప్రభావ పాపలు ఉన్నా, ఏం ప్రభావ ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, ఏం ప్రభావ ఎన్నో బైబిల్ లెక్క ఇది వేరేది, నా లెక్కలు చాలా వేరుగా ఉన్నాయి. నేను నా జీవితం సరిగా లేదు, నీతిగా నడవట్లేదు, నీతిగా నడిపించట్లేదు కుటుంబం, దారుణమైన వస్తుందని మనం దుఃఖపడాలి ప్రభు దగ్గర. అధికంగా కృపిస్తాడు ప్రభు. బైబిల్ రాసిన మాట మత్తయి 7:20 రాసిన మాట అంటే అడుగు ప్రతి వారు పొందును. పైన ఉండే విషయాలనే అడగాలి మనం, ఈ విషయాలు నీతి విషయాలే అడగాలి. మనం అడగకపోతే ప్రభు ఈడు చాలా ప్రమాదం, అడగకపోతే చాలా ప్రమాదం ఈడు ప్రభు. పరలోకం కూడా అంతే, అడిగితే పరలోకం సార్, ఈపోతే ఈడు అస్సలు. ఎన్నికల 11:19 ఏంటంటే బైబిల్ ప్రభు ఆపరేషన్ చేయడానికి రెడీ ఉన్నాడు. ప్రభు అన్నాడు నేను వాళ్ళ హృదయంలో రాత్రి ఇచ్చి మాంసకుండా పెట్టాను. ఆపరేషన్ చేస్తాడు, హార్ట్ ఆపరేషన్, ట్రాన్స్ప్లాంటేషన్. అలాంటిది ఇది ప్రభు ఏమిటంటే నూతన హృదయం ఇస్తాను, నూతన మనసు ఇస్తాను. మన హార్ట్ని రాత్రి తీసి మాంసగుండి పెట్టాడు, నూతన మనసు ఇస్తాడు ప్రభు చేయని మాట. పరమగీతం 4 రాసిందంటే ఆకర్షించమని ప్రభుని అడగాలి. ప్రభా నన్ను కూడా ఆకర్షించమని అనాలి. మీ వెనకాల పరిగెత్తాను, ప్రభా నన్ను ఆకర్షించమని ప్రభుని అడగాలి. 2 Peter 4 ప్రభు మాట్లాడితే మనం ప్రభా మీ స్వభావం నాకు దయచేయమని ఆశ ప్రభు మనకి అది ఇచ్చాడు, ప్రామిసెస్. ప్రభుత్వం అడగాలి, ప్రభా మీ స్వభావం నాకు పాలివారిగా చేయరా ప్రభుని అడగాలి. 31 ఉంది ప్రభు ఎఫ్రాయిం అంటారు, ప్రభా నన్ను తిప్పు నేను తిరుగుతాను. మన ప్రభుని అడగాలి, ఇవన్నీ మనం అడగాలి. పరిస్థితి బాగలేదు కాబట్టి కదా, మనం సరిగా లేవు కాబట్టి మనం ఇవన్నీ విషయాలు ప్రభుని అడగాలి. ప్రభా నాకు సహాయం చేయి. ఇవన్నీ మనం టెన్షన్ పడాలి. మీరు పడకపోతే చాలా మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మీరు దాన్ని కట్టేయచ్చు, పాడైనా చేయొచ్చు. కీర్తనలు 42 మొదటి 3 వచనాలు ఏంటంటే దీర్ఘకాలం ప్రాంతీయాలు ఒక్కసారి ప్రాంతీయ కుదరదు.
చేస్తున్నాడు, ప్రే చేస్తున్నాడు, విసిగించారు ప్రభుని. అవును ప్రభు చేస్తాను. ఓకే, అలా మీ గురించి మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ప్లాన్ చేయడం చాలా ప్రమాదం. ఇవన్నీ గుర్తు చేసుకోండి. మన